నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక వివాదం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున మనకు వినిపిస్తుంది. ఈ సినిమా వచ్చింది సంక్రాంతికి అయినా సరే దాని యొక్క మెరుపులు కావచ్చు, దాని యొక్క అరుపులు కావచ్చు ఇప్పుడు వినిపిస్తాయని చెప్పి అనుకోవచ్చు. దిల్ రాజు వాళ్ళ బ్రదర్ శిరీష్ గారు కామెంట్స్ ఏదో చేశారని చెప్పి దీనిపైన మళ్ళీ శిరీష్ గారు ఒక లెటర్ రిలీజ్ చేయడం. సో మొత్తానికి ఏంటి వివాదం అంటే ఏం చెప్తారు? వాళ్ళు దిల్ రాజు గారు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. దిల్ రాజు గారు ఇచ్చారు, శిరీష్ గారు కూడా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇంత వరుసగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఎప్పుడు చూడాల. ఏదో రేరుగా ఇచ్చేవాళ్ళు, కానీ ఆ ఇచ్చిన వాటి అంశాల్లో వాళ్ళు కొన్ని చేదు అనుభవాలు కూడా క్వశ్చన్స్ అడగడం వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే గేమ్ చేంజర్ సినిమాకి మనం ఎంత లాస్ అయ్యాం, సంక్రాంతికి వస్తున్న సినిమా రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి అనేది ఆ రోజు కూడా మాట్లాడారు వాళ్ళు. ఇవాళ కొత్తగా మాట్లాడింది అయితే ఏమీ లేదు. కాకపోతే శిరీష్ గారు ఏంటంటే ఉన్న విషయం కొంత బయట పెట్టారు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయిపోయి మాకు అంత లాస్ వచ్చింది, కానీ కనీసం 100 కోట్ల రూపాయలు హీరోకి ఇస్తే మనకి కనీసం హీరో కూడా మాకు ఫోన్ చేసి కనీసం ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు ఏంటని అడగలేదు, డైరెక్టర్ కూడా ఫోన్ చేయలేదు అనే మాటలు అన్నారు ఆయన. దాంతో ఏమైందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ రూపంలో ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ పరిస్థితికి ఎట్లా కొనసాగితే మాత్రం ఇంకోసారి అయితే మేము ఊరుకునేది లేదంటూ వాళ్ళు ఒక హెచ్చరిక లాంటిది ఒక నోట్ ఫ్యాన్స్ పేరుతో వచ్చింది. ఒక విధంగా వార్నింగ్ లాంటిదే ఇచ్చారు. అది వ్యూహాత్మకంగా రాసినట్టుగానే ఉంది. ఆ లేఖ చదివినా కానీ, అందులో పాయింట్స్ చదివినా కానీ మమ్మల్ని ఉద్దేశించి అన్నారు అని వీళ్ళ నుంచే వచ్చినట్టుగానే ఉంది. చూస్తుంటే ఫ్యాన్స్ పరంగా వచ్చినట్టే ఉంది. అది ఏదో కల్పిత లెటర్ లేఖ అయితే కాదు. అదండి. అదే మనం చూసుకుంటే గతంలో కూడా కొన్ని సినిమాలకి అటు రజనీకాంత్ గారు కావచ్చు, లేదా ఇక్కడ పవర్ స్టార్ కావచ్చు, సినిమాలకు సంబంధించి కొంత తీసుకున్నటువంటి యొక్క పారితోషికాన్ని వెనక్కి తిరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే గేమ్ చేంజర్ అనుకున్నంత రాలేదు, నిరాశపరిచింది. ఒక రకం చెప్పాలంటే డిజాస్టర్ దిశగానే వెళ్ళిందని చెప్పుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి మేకర్స్ చేసినటువంటి తప్పులు కొన్ని ఉన్నాయని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదైతే 2 సినిమాలు సంక్రాంతి వల్ల నించోబెట్టడం ఒక తప్పు అయితే, కనీసం దాన్ని ఇండివిజువల్గా రిలీజ్ చేస్తుంటే దాని యొక్క రావాల్సినటువంటి యొక్క పెట్టుబడి అన్నా సరే వచ్చేదని చెప్పి కొంత అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అసలు ఫస్ట్ ఏంటంటే ఈ సినిమాకి శంకర్ని డైరెక్టర్గా పెట్టుకోవడం అనేది ఒక పెద్ద తప్పండి. అంటే శంకర్ డైరెక్టర్ అనడంతోనే బహుశా రామ్ చరణ్ ఒప్పుకుని ఉంటారేమో. శంకర్ని డైరెక్టర్గా పెట్టుకుని ఉండటం అనేది పెద్ద తప్పు అది. ఎందుకంటే అంత డిలే అవుతున్నప్పుడు కూడా అవసరమైతే ఇప్పుడు హరిహర వీరమ్మలకి డైరెక్టర్ ఎలా మార్చేశారో శంకర్ని మార్చేసేసి వేరే డైరెక్టర్ చేతిలో ప్రాజెక్ట్ పెట్టేసి సినిమా పూర్తి చేసుకుని ఫాస్ట్గా రిలీజ్ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కదా వాళ్ళకి. అది ఒక పెద్ద మిస్టేక్ జరిగిందండి, నిర్మాతల పరంగా జరిగిన మిస్టేక్ అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక నిర్మాత అన్నారు, ఒక హీరో 30 లక్షలు తీసుకునే హీరోకి మేము ఎన్ని కోట్లు ఇచ్చాము అనే ఒక మాట వాడారు వాళ్ళు. ఒక సినిమా హిట్ అవ్వగానే ఎత్తుకెళ్ళిపోయి అంతంత ఇవ్వాల్సి వచ్చింది. అది దాంతో ఆ హీరో కూడా డబ్బులు వెనక్కి ఇచ్చినా కానీ మాటలు పడాల్సి వచ్చింది. ఇట్లా ఇప్పుడు ఇది రెండో ఇష్యూ. మొన్న ఎప్పుడైతే అట్లా జరిగిందో ఇది రెండో ఇష్యూ. 100 కోట్లు ఇచ్చాము అనే మాట ఒకటి బయటకు వచ్చింది. అంటే ఇష్టపడి ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇచ్చామని చెప్పకుండా పోనీ కొంత వాళ్ళు డైరెక్ట్గా అడిగి ఉంటే అది వేరే విషయంగా ఉండేది. ఇప్పుడు ఏమంటే వాళ్ళు కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదనే మాటే అన్నారు వాళ్ళు. మాకు వెనక్కి ఇవ్వమని వాళ్ళు ఏమో అనలా, డబ్బులు వెనక్కి ఇచ్చి ఉంటే బాగుండేదని కూడా అనలా. దీని అర్థాలు ఏంటంటే లోపలికి వెళ్తే ఇంకేంటంటే ఇంత ఫ్లాప్ అయింది కాబట్టి మా వైపు మా పరంగా మాకేం న్యాయం జరగలేదనే భావన అయితే వ్యక్తం అవుతుంది. దాంట్లో ఇంత అంతర్లీనంగా ఉన్నది అదే సారాంశం. మేము భారీగా లాస్ అయ్యామనేది సారాంశం. మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే వీళ్ళు అన్నీ తెలిసి ఒక సినిమా ఒక బ్యానర్ నుంచి వచ్చిన 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయడం పెద్ద తప్పు. ఎందుకంటే సోలోగా రిలీజ్ చేసుకుంటే గేమ్ చేంజర్కి ఇంత నష్టం వాడేలేదు కాదు. గేమ్ చేంజర్ని సంక్రాంతి బరిలో నిలపకుండా ఉన్నట్టయితే, ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ టైంలో, లేదా వాయిదా వేసుకున్నట్టయితే ఫిబ్రవరికి ఎప్పటికో వాయిదా వేసుకుంటే ఇంకా బాగుండేది అది. లేదా డిసెంబర్లో 5వ తారీఖు పుష్ప వచ్చిందంటే చివరి వారంలోనో రిలీజ్, కనీసం 2 వారాలు గ్యాప్ తీసుకున్నట్టయితే సేఫ్ జోన్లో ఉండేది గేమ్ చేంజర్. అక్కడ రిస్క్ చేశారు, అది తెలిసి చేసిన రిస్కే. వీళ్ళ పరంగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళ పరంగా కూడా కొన్ని ఉన్నాయి. అదండి. అయితే వాస్తవం చెప్పాలంటే విశ్వంబర్ కూడా సంక్రాంతికి రావాల్సినటువంటి సినిమా కొంత కొడుకు కోసం త్యాగం చేసి విశ్వంబర్ అప్పటి నుంచి అంటే సంక్రాంతి బరి నుంచి బయటకు వచ్చేసింది, అది అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైతే పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే తప్పులు వెతుక్కుంటూ ఇప్పుడు ఇంకా డిలే అవుతూ మరో గేమ్ చేంజర్ లాగా మారబోతుంది విశ్వంబర. సో 2 కూడా మిస్టేక్సే జరిగాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎప్పుడు కూడానండి సినిమా డిలే అయిందంటే ఆ సినిమా మీద ఒక అపనమ్మకం ఏర్పడిపోద్ది, బజు పోద్ది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు సినిమాలు చేసిన ఏ సినిమా కూడా ఆడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనకి ఉదాహరణకి కొన్ని సినిమాలు చూసుకుంటే పేరు అనవసరం, కానీ ఈ మధ్య రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఎప్పటి నుంచో ఉన్న సినిమాలే.
అదే పెద్ద మైనస్ అయింది. సినిమా ఇప్పుడు ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా రిలీజ్ చేసుకుంటే వాడికి బజ్ వస్తుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. ఎప్పటి నుంచి నలుగుతూ అందుకని పేర్లు పెట్టకపోవడం. కొంతమంది ఒక పేరు పెట్టించారనుకోండి ముందే, వాడి మైండ్లో పేరు ఉన్నా కానీ బయట పెట్టరు. అది దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే టైటిల్ రివీల్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక 2-3 ఏళ్ళుగా సినిమా చేసినా కానీ అది ఎవరు ఆలోచించరు. మనం వర్కింగ్ టైటిల్ పెట్టి ఏదో చేసేస్తూ ఉంటారు. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ పేరు పెట్టి మాత్రం డిలే చేశారంటే అది పెద్ద మైనస్ అయిపోద్ది. పేరు పెట్టి సంవత్సరాల తరపుడు లాగిచ్చారనుకోండి. ఇప్పుడు హరిహర వీరమల్ల విషయంలో పేరు పెట్టేశారు, ఎప్పుడో పెట్టారు పేరు. అట్లా పెట్టి నడుపుకుంటూ వచ్చారు. కన్నప్ప విషయంలో కూడా ఎప్పుడో పేరు పెట్టారు. అట్లా పేరు పెట్టి మాత్రం లేట్ చేశారంటే మాత్రం ఒక విధమైన నీళ్ళు నీడలు కమ్ముకుంటాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పరంగా ఏంటంటే జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, కానీ దాన్ని వీళ్ళు కాబట్టి తట్టుకోగలిగారు. దిల్ రాజు వాళ్ళు కాబట్టి తట్టుకోబడిగారు. గేమ్ చేంజర్ చేసిన నష్టం అదే ఇంకొక నిర్మాత జరుగుంటే వాళ్ళు మునిగిపోయేవాళ్ళు. పైగా వెంటనే వీళ్ళకి సంక్రాంతికి వస్తున్న సినిమా రావటం అదే టైంలో అది కవర్ చేసింది. 30 కోట్లు ఖర్చు పెడితే 300 కోట్లు తెచ్చిపెట్టిన సినిమాగా చెప్పొచ్చు దాన్ని. అట్లా వచ్చేసింది. అది ఒక విధంగా బయటపడ్డారు. వాళ్ళే అన్నారు, ఆ వేదికల మీద అన్నారు, మేము బావిలో పడిన వాళ్ళు బయటకు లాగేశారు మమ్మల్ని. అయితే అదిగాక శిరీష్ గారు కూడా ఇప్పుడు ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా మేము ఆ రకంగా అయితే మాట్లాడలేదు, ఒకవేళ అలా మాట్లాడుంటే మాకు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి. సో ఈ లేఖను ఎలా చూడాలంట అంటే ఇదేండి, ఇప్పుడు ఒక డ్యామేజీ జరిగిపోయింది, అది కావాలని చేసినా ఏం చేసినా తప్పే. ఇప్పుడు క్షమించమన్నారు కాబట్టి దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి లేదు. కానీ ఇంకా దీని వెనకాల రాజకీయపరమైన కోణాలు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ రేవంత్ రెడ్డికి సమీపంగా ఉంది, ఆ ఫ్యామిలీ ఏమో అటు సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఈ టైప్ లెక్కలేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మాట కూడా బయటకు వచ్చింది. రాజకీయపరమైన క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో వీళ్ళు ఎఫ్టీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఉన్నారు. మరి అక్కడ మొన్న ఫంక్షన్కి కొంతమంది రాకపోవడంతో కూడా కొంత కోపాలు వచ్చినట్టుగా ఆ దిల్ రాజు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. ఇవన్నీ వస్తున్నాయి పరిగణలోకి. ఇప్పుడు ఆ కోపతాపాలు అయితే ఉన్నాయి అంటున్నారు. అదంతా వాళ్ళకే తెలియాలి. అయితే వాస్తవం మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏదైతే శిరీష్ మాట్లాడిన మాటలు డ్యామేజ్ కంట్రోల్ చేస్తానికే దిల్ రాజు గారు మరి ఒక భారీ ప్రాజెక్ట్ మేము రామ్ చరణ్ గారితో చేయబోతున్నాం అని చెప్పి కూడా ఏదో ప్రకటించినట్టుగా మనకు వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? అది ఇప్పట్లో సాధ్యమేది కాదండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చేయొచ్చు కానీ ఇప్పట్లో సాధ్యమేది కాదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఏ హీరో ఆ హీరో ఒక ప్లాన్తో వెళ్ళిపోతున్నారు. పలానప్పటి నుంచి ఈ సినిమా చేద్దాం ముందు చూపుతూనే వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అలా ఉంది. వీళ్ళు చేయాలన్నా కానీ ఇప్పుడు అదే కాదు, ఏదో దీన్ని సర్దుమణించడం కోసం అనే మాటలు కానీ దాన్ని చూడాలి తప్పితే ఎప్పటికిప్పుడు ప్రాజెక్ట్ ఉంటుందని కూడా నేను అనుకోవట్లా. సో చూద్దాం సార్, మొత్తానికి మెగా వర్సెస్ దిల్ రాజుకు సంబంధించినటువంటి ఇష్యూ ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.